ఉన్నాయంటే పర్ క్యాపిటా కన్జంప్షన్ మద్యం ఈయన ఏం చెప్తా ఉన్నాడు, జగన్ రెడ్డి ఏం చెప్పాడు, అసలు నేను మద్యం అలవాటు మాన్పిస్తా, మద్యాన్ని తాకుండా నేను అడ్డుకోవటం కోసమే రేట్లు పెంచా, ఇవన్నీ కబుర్లు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ పర్ క్యాపిటా కన్జంప్షన్ 2019-20లో 5.55 లీటర్లు పర్ క్యాపిటా, అంటే ప్రతి ఒక్క నగటున యావరేజ్న పర్ పర్సన్ మన రాష్ట్రంలో యావరేజ్ ఉంటే 5.55 లీటర్స్ ఉంటే 23-24కి అది 6.23 లీటర్స్ చేరింది. అంటే పర్ క్యాపిటా కన్జంప్షన్ భారీగా పెరిగింది డేటా మనం చూసినట్లయితే. అదేవిధంగా వీకే గారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, 2014-19 మధ్య ఉన్నటువంటి 31 బ్రాండ్స్, 31 బ్రాండ్స్ ఏదైతే రికగ్నైజ్డ్ బ్రాండ్స్ ఉన్నాయో వాటిలో 29 బ్రాండ్లను ఆపేశాడంటండి. 2019-24లో గతంలో ఉన్నటువంటి 31 బ్రాండ్లలో కేవలం 2 మాత్రమే కంటిన్యూ చేయించాడు, అది కూడా విత్ మినిమం సేల్స్. 2014-19 మధ్య 31 బ్రాండ్స్, రెప్యూటెడ్ బ్రాండ్స్, 2,69,00,000 కేసులు వాళ్ళ సేల్ ఉంటే 19-24కి వచ్చేసరికి 29 బ్రాండ్లు లేకుండా చేసి ఉన్నటువంటి 2 బ్రాండ్లకు కూడా కేవలం 8,000 కేసులు మాత్రమే అమ్మేటటువంటి అవకాశం కల్పించాడు. మొత్తం కూడా ఓన్ బ్రాండ్స్ తీసుకొచ్చాడు. 26 న్యూ కంపెనీస్, కొత్త కంపెనీలు పెట్టారండి. 2019లో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 26 కొత్త మద్యం కంపెనీలు పెట్టినట్టు వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా డేటా రిలీజ్ చేశారు. దానిలో మీరు చూసినట్లయితే అదాన్ కానీ, సన్ రైస్, అదాన్ గురించి మనం అనేక డిబేట్లు పెట్టుకున్నాం. లయన్స్ గేటు, లీలా, పీవీ స్పిరిట్స్, ఎన్వి డిస్టిలరీస్, ఈ పేర్లు జేఆర్ అసోసియేట్స్, ఇటువంటివి 26 కంపెనీలు స్టార్ట్ చేశాడు జగన్ రెడ్డి. వేల కోట్ల రూపాయలు దోచుకోవటానికి. ఇదంతా విత్ ఎవిడెన్స్తో ఉండే డేటా. 26 కంపెనీలు స్టార్ట్ చేసి కొత్తగా 38 సొంత బ్రాండ్లు ఈయన గారు రిలీజ్ చేశాడు. 28 బ్రాండ్లు ఐఎంఎఫ్ఎల్లో, 10 బ్రాండ్లు బీర్లో. 2019-24 మధ్య 38 న్యూ బ్రాండ్స్, మన బూమ్ బూమ్ బీర్లు, గోల్డ్ మెడల్ విస్కీలు, ఇవన్నీ కూడా 38 బ్రాండ్లు. దానిలో 7 కంపెనీలకు చెందినటువంటి బ్రాండ్స్ 16,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయండి. ఓన్లీ అదాన్, లీలా, ఎస్ఎన్జే ఇటువంటి కొన్ని కంపెనీలే 16,000 కోట్ల రూపాయలు వాళ్ళ బ్రాండ్స్ అమ్మారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. 2020-21లో ఒక్క అదాన్ అండ్ ఎస్ఎన్జే కంపెనీలు 63% స్టాకు, అంటే క్వార్టర్ పార్టీస్లో 63% 2 కంపెనీస్ నుంచే కొన్నారండి. 63%. దాన్ని బట్టి ఏ విధంగా దోచుకున్నారో మీరు చూసుకోవచ్చు. అంతేకాకుండా వీకే గారు మనకు తెలుసు కదా, రెప్యూటెడ్ కంపెనీస్ ఏంటి, యునైటెడ్ స్పిరిట్స్, పెర్నాడ్ రికార్డు, ఎల్ఐడి బ్లెండర్స్, ఇటువంటి రెప్యూటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 2018-19లో 54% రెప్యూటెడ్ కంపెనీస్ నుంచి సేల్ ఉంటే అది 23-24కి వచ్చేసరికి 5.25%కి పడిపోయింది. 53% నుంచి 5%కి పడిపోయింది. అదే చీప్ లిక్కర్ అమ్మేటటువంటి కంపెనీల సేలు విపరీతంగా పెరిగిపోయింది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా వీకే గారు, మనందరికీ నాకౌట్ బీర్ తెలుసు కదండి, కింగ్ ఫిషర్ బీరు. కింగ్ ఫిషర్ బీరు 2018-19లో అంతేలేండి, ఇప్పుడు మర్చిపోయేలా చేశాడు మనందరికీ. కింగ్ ఫిషర్ బీరు ఇవాళ మన ట్యాక్స్ పేయర్స్ అందరూ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డిబేట్ చూసే వాళ్ళకి. కింగ్ ఫిషర్ బీర్ సేలు 2018-19లో 1,02,47,000 కేసులు ఒక్క సంవత్సరంలో ఉంటే 2023-24కి వచ్చేసరికి అది 10 లక్షల కేసులకు పడిపోయింది. 1,02,00,000 ఎక్కడ, 10 లక్షలు ఎక్కడ. నాకౌట్ బీర్ అయితే 2023-24 ఒక్క కేసు కూడా అమ్మల ఆంధ్రప్రదేశ్లో. యావరేజ్న పర్ ఇయర్ 67 lakhs కేసెస్ నాకౌట్ బీర్ అమ్మితే 0 2023-24లో. అదే ఇంకొక పక్కన చూస్తే వీకే గారు బూమ్ బూమ్ బీర్ 25,53,000 కేసులు, బ్రిటిష్ ఎంపైర్ 13,14,000 కేసులు, బ్లాక్ బస్టర్ బీర్ 12,11,000 కేసులు. ఇవి ఫిగర్స్. అదే కాకుండా మీరు విస్కీ చూస్తే విస్కీ గతంలో ఆఫీసర్స్ చాయిస్ అని ఉండేది, మనందరికీ తెలుసు కదా ఆఫీసర్స్ చాయిస్. 2018-19 గురించి డీటెయిల్స్ అవసరమా? జరిగిన అవినీతి ఏంటో చెప్తున్నారు, అది చెప్పండి. ఎన్ని బ్రాండ్లు వాళ్ళందరూ మందు గుర్తు చేస్తున్నారు మీరు. కాదు, ఇదే కరెక్ట్ టైము వీకే గారు, ఇదే కరెక్ట్ టైము బ్రాండ్లన్నీ గుర్తు చేస్తా ఉన్నా. చక్కగా గ్లాసులు పట్టుకునే టైం ఇది కాదు. ఒక్క ఫిగర్ చెప్పి ముగిస్తా, ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా. మీరు ఇందాక చెప్పారు 2019-24 మధ్య 99,413 కోట్లు వైన్ షాపుల ద్వారా క్యాష్ సేల్స్ జరిగితే 99,413 కోట్లలో
డిజిటల్ పేమెంట్ జరిగింది కేవలం 615 కోట్లు మాత్రమే. అంటే 0.62% మాత్రమే డిజిటల్ పేమెంట్ జరిగింది. మిగతాదంతా ఓన్లీ క్యాష్. 99,000 crores సార్ క్యాష్. ఖచ్చితంగా మరి దీని మీద సిఐడి ఎంక్వైరీ జరగాలి, ఈడీకి కూడా వెళ్ళాలి. ఇదేం మామూలు విషయం కాదు వీకే గారు. 99,000 కోట్లు డిజిటల్ పేమెంట్ జరిగింది, కేవలం 615 కోట్లు. దీని ద్వారా ప్రజల ఆరోగ్యం, ఈ చీప్ లిక్కర్ ద్వారా ప్రజల ఆరోగ్యం ఎంత దెబ్బతిందంటే వీకే గారు, లివర్ ఎయిల్మెంట్స్ 52% పెరిగాయి. కిడ్నీ, అంటే ప్రజల ఆరోగ్యం ఎంత నాశనం అయిపోయిందో చూడండి. కిడ్నీ రోగాలు 54% పెరిగాయి. కేవలం గుంటూరు జనరల్ హాస్పిటల్లో 2020 నుంచి 2020లో 340